హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ నేను ఆల్రెడీ ఇది చాలామందికి తెలిసిన విషయమే, బట్ ఒక బ్యూటిఫుల్ డిఫరెంట్ వేలో ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏంటి అని అంటే, నేను చెస్ గేమ్ ఆడుతున్నాను. నేను రెగ్యులర్ ప్లేయర్ కాదు. జస్ట్ లైక్ ఎప్పుడైనా ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నా అన్నప్పుడు నేను చెస్ అలా ఆడతాను అన్నమాట. సో నేను ఆడుతున్నాను. చాలా టైమ్స్ ట్రై చేశాను ఇంటర్మీడియట్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి. అంటే ఇంటర్మీడియట్లోనే కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంటర్మీడియట్ సెక్షన్లోనే ఇంకో లెవెల్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నాను, బట్ అది అవ్వట్లే అన్నమాట కొన్ని డేస్ నుంచి. సో ఇవాళ ఎలా అయినా సరే పక్కా వెళ్ళిపోవాలి అని స్టార్ట్ చేశాను. లైక్ నా ఆపోజిట్ పర్సన్ కంప్యూటర్ అన్నమాట, అది మొబైల్లో. సో లైక్ నేను చాలా బాగా డిఫెండ్ చేస్తున్నాను. లైక్ నేను అటాక్ చేద్దాం అన్నా కూడా నాకు ఇక్కడ అంత స్కోప్ ఇవ్వట్లేదు. సో నేను మెల్లిమెల్లిగా ఆపోజిట్ పర్సన్ మంచి పీసెస్ని కిల్ చేసి వెళ్దామని అనుకుంటున్నాను. సో లైక్ బట్ డిఫెండింగ్ మాత్రం 100% ఇస్తున్నాను. నేను ఓన్లీ బంటులు మాత్రమే పోయాయి అనమాట. కూడా 2-3 వెళ్ళిపోయాయి, ఏం పోలేదు. దెన్ వాట్ హ్యాపెన్, నేను ఏం చేశాను అని అంటే, లైక్ ఎంత కంప్యూటర్ నాకు ఎంత ట్రై చేసినా నేను గేమ్స్ చాలా కాన్స్టెంట్గా కంపోజ్డ్గా ఆడుతున్నాను. కంప్యూటర్ సైడ్ పీసెసే పోతున్నాయి అన్నమాట. లైక్ ఎలా అంటే పెద్ద పెద్దవి ఉంటే అలా వెళ్తున్నాయి. సో ఏం చేశాడో ఉన్నట్టుండి అతన్ని క్వీన్ని లూజ్ చేసుకున్నాడు. నాకు అంత ఆలోచించలేదు నేను కూడా. లైక్ అన్నీ పెద్ద పెద్ద లైక్ ఏనుగు అలాంటివి ఉన్నప్పుడు క్వీన్ ఎలా లూజ్ అయ్యాడని ఐ వాజ్ లైక్, నేను సూపర్గా ఆడాను అందుకనే పోయింది కావచ్చు క్వీన్ అని. ఇంకా 100% నా చేతిలో గేమ్ వచ్చేసింది అనుకొని, విన్ అయిపోతున్నా అనుకొని ఆలోచించకుండా టపా టపా అని పెట్టడం, వాడు టిప్పి టిప్పి అని అవన్నీ లేపేయడం జరిగింది. అలా 2-3 మంచి పీసెస్ వెళ్ళిపోయాక దెన్ వాట్ హ్యాపెన్, ఐ రియలైజ్ లైక్ ఓకే ఇది వీడే లీడ్ తీసుకుంటున్నాడు అని మళ్ళీ స్లో డౌన్ అయ్యి బాగా ఆడుతున్నాను. బట్ సమ్హౌ అతని చేతిలోకి వచ్చేసింది గేమ్. డిఫెండ్ చేసుకున్నా కూడా నేను లైక్ మళ్ళీ నాకు ఎక్కువ చాలా పీసెస్ ఉన్నాయి. అతనికి ఒక 2 బండ్లు, 2 ఏనుగులు, ఒక గుర్రం, దెన్ కింగ్, అంతే. నా సైడ్ చాలా ఉన్నాయి. లైక్ నేను బంటులు కాకుండా ఒక 2-3 లూజ్ అయ్యాను, మిగతా ఉన్నాయి అన్నమాట. సో ఐ వాజ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఈవెన్తో. దెన్ వాట్ హ్యాపెన్, నా సైడ్ మూవ్ చేస్తుంటే నేను అలర్ట్ అయ్యి నేను నా మెయిన్ పీసెస్ని ప్రొటెక్ట్ చేసుకొని ట్రై చేయాలి. బట్ ఐ వాజ్ లైక్ ఇన్ అటాకింగ్ మోడ్ ఓన్లీ, డిఫెండ్ చేసుకోలేదు. దెన్ 2 ఏనుగులు తెచ్చి వాడు చెక్మేట్ పెట్టాడు. అస్సలు ఊహించలేదు నేను అది. సో ఏంటి అని అంటే, మనం లాస్ట్ విన్ అయ్యే వరకు ఒకే ఎఫర్ట్తో ఉండాలి. 90% పెట్టేశాము, ఇంకా మనదే గెలుపు ఉన్నా కూడా మిగతా 10%లో కూడా ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి. సో మనం ఎంత విన్ అవుతున్నాం అనిపించినా కూడా మనం పెట్టే ఎఫర్ట్ మాత్రం కాన్స్టాంట్గానే ఉండాలి. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. మనం ఓడిపోతున్నామని తెలిసి లూజ్ అవ్వడం వేరు, మనమే గెలుస్తున్నామని లైక్ అపోనెంట్ ఇలా షాక్ ఇవ్వడం వేరు. సో in a beautiful way I lose the game, but that's okay.
యప్. బాయ్.